హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో హైకోర్టు నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కోర్టు మాస్టర్ అదేవిధంగా పర్సనల్ సెక్రటరీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీకు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇది హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీరు ఇక్కడ చూడవచ్చు. రిక్రూట్మెంట్ సెక్షన్లో సో ఇక్కడ 65 వేకెన్సీస్ గాను కోర్టు మాస్టర్ కావచ్చు, అదేవిధంగా పర్సనల్ సెక్రటరీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లుగా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో మీ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్. మొత్తం 65 వేకెన్సీస్ గాను ఈ కోర్టు మాస్టర్ కావచ్చు, అదేవిధంగా పర్సనల్ సెక్రటరీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో దీనిలో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ మనకు గెజిటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేకుండా వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే చాలామంది గత నోటిఫికేషన్ అంటే మనకు 2022లో ఇంతకు ముందు కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్ గురించి అయితే డైలీ నాకైతే కామెంట్ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ మనకు మేబీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో అయితే ఉండవచ్చు. ఇప్పటివరకు మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే హైకోర్టు నుంచి అయితే రాలేదు. సో వాటికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను ముందు వీడియోలో అయితే మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మాక్సిమం మనకు ఉంటే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి కనుక చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి పే స్కేల్ కనుక చూస్తే 54,000 అనేది మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. చాలా మంచి శాలరీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఇక్కడ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఓసీలో మనకు చూసినట్లయితే సో 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 వేకెన్సీస్, స్పోర్ట్స్ కోటాలో కూడా మనకు ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇట్లా మీరు చూసినట్లయితే బీసీఏలో 5, బీలో 5 వేకెన్సీస్, డీలో 4 వేకెన్సీస్, బీసీఈలో 2 వేకెన్సీస్, ఎస్సీ 9 అండ్ ఎస్టీ 4, టోటల్గా 65 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ముఖ్యంగా క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీలో ఆర్ట్స్ ఆర్ సైన్స్, కామర్స్, సో ఈ మూడిట్లో మీరు ఆర్ట్స్లో డిగ్రీ కంప్లీట్ చేసిన, సైన్స్ గ్రూప్ ఆర్ కామర్స్, సో దీనిలో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో వాటితో పాటుగా ఇక్కడ మనకు మెన్షన్ చేసింది ఏంటంటే కంపల్సరీ మీకు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది కదా. సో అదేంటంటే మనకు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి 180 వర్డ్స్ పర్ మినిట్ కావచ్చు, లేదంటే సో 150 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది మనకు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఆ సర్టిఫికేట్ అనేటువంటి షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాంతోపాటుగా టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ అనేది విత్ స్పీడ్ ఆఫ్ 45 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటి ఈ 2 సర్టిఫికేట్లో ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీతో పాటుగా ఇక్కడ మీకు చూసినట్లయితే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి అండ్ దాంతోపాటుగా టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఈ 2 ఉంటే మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎప్పట్లో అంటే మనకు జూలై 1 వరకు మీరు ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే మీరు వాటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే సో ఈ క్వాలిఫికేషన్ చాలా తక్కువ మందికి ఉంటాయి కనుక ఒకవేళ మీకు కనుక ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మీ మిత్రులకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఉంటే దీన్ని షేర్ చేయండి. చాలా మంచి అవకాశం. ఎందుకంటే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కనుక కాంపిటీషన్ వాళ్ళకి తక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీకు ఎవరైనా తెలిసినట్లయితే వారికి ఇన్ఫర్మేషన్ చేరవేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏజ్ కనుక చూసుకుంటే సో మనకు 18 to 34 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ కావచ్చు. అండ్ అదర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్. అండ్ ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారు కదా, ఏదైతే మనకు పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వస్తే 800 రూపీస్ అనేది ఓసీ బీసీ కేటగిరీ వాళ్ళకు ఉంది. ఇక ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి చూసినట్లయితే మనకు 400 రూపీస్ అనేటువంటిది ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇచ్చారు. ఇంకా వీటికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారంటే ఇది కంప్లీట్గా ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అయితే లేదు, స్కిల్ టెస్ట్ ఆధారంగా. అంటే ఇదైతే మనం ఇప్పుడు 180 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ ఉన్నది కదా, సో అది అండ్ అదేవిధంగా అది 3 మినిట్స్ డ్యూరేషన్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 150 అయితే ఇక్కడ రెండిట్లో ఏదున్నా సరిపోతుంది. 4 మినిట్స్ ఒకటి, ఇంకా 40 or 45 మినిట్స్ ఉంది కదా, సో ఏదైతే స్కిల్ టెస్ట్, సో ఈ స్కిల్ టెస్ట్కి అన్నిటికి కలిపి 80 మార్క్స్ అనేటువంటి ఉంటుందట. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేటువంటిది 20 మార్క్స్ కండక్ట్ చేసి టోటల్గా 100 మార్క్స్ అనేటువంటిది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా వీటికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అనేటువంటి మీరు ఇక్కడ ఆఫ్లైన్ ఫామ్లో సబ్మిట్ చేయాలనే డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా మీకున్నటువంటి ఆ స్కిల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావచ్చు, ఇటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటి మీరు ఆ ఎన్వలప్ కవర్లో పోస్ట్ చేసి పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ దీనిలో అయితే మెన్షన్ చేశారు. అది ఏ విధంగా అప్లై చేయాలని కూడా మనకి ఇదే నోటిఫికేషన్లో
క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా దీనిలో అయితే జడ్జ్ చేశారు. సో ఒకసారి మీరు దీన్ని చూసి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీకున్నట్లయితే కంపల్సరీ అప్లై చేసుకోండి. మన గతంలో కూడా సో సబార్డినేట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 2020లో ఇంతకు ముందు కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించి ఇంకా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంది. అయితే ఆ డీటెయిల్స్ ఇంకా మనకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఆ ఎగ్జామ్ సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి అయితే రాలేదు. మ్యాక్సిమం ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. సో ఏమైనా ఫర్దర్గా అఫీషియల్ అప్డేట్ ఏమైనా వచ్చినట్లయితే కంపల్సరీ మీకు చేస్తాను. లేదంటే మీరు కూడా హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళి అక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటుంది అండ్ వాళ్ళకి సంబంధించిన మెయిల్స్ ఉంటాయి. అట్లా కూడా మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. కాకపోతే అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. మీరైతే ట్రై చేయండి. సో ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను ఇంతకు ముందు వచ్చిన నోటిఫికేషన్ వల్ల మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.